నిజంగా దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆ స్థితిలో ఆ పరిస్థితిలో దేవుడు మనం కనబడడం అనేది అద్భుతమైన కార్యం. మన పరిస్థితులలో దేవుడు మనల్ని దర్శించేది, మనతో ఉండేది, మనకు సహాయంగా ఉండే తన మనసును మనం ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయం. జనరల్ విషయం ఇది. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండాలన్నా, ఒక కుటుంబానికి తోడై ఉండాలన్నా, మరి ఆ వ్యక్తి ఏమి చేస్తే దేవుడు తోడై ఉంటాడు? దేవుడు మీకు తోడై లేడు, అందుకని మీకు ఈ ప్రాబ్లం వచ్చింది. దేవుడు మీకు తోడై ఉంటే మేము విడిపించకపోవునా, మీకు సహాయం చేయకపోవునా, కనుక మీకు దేవుడు తోడై ఉండాలంటే మీరు అలా చేయాలా, ఇలా చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతా అంటారు, మాస్టర్లు పెడతా అంటారు. దేవుడు పెట్టడాన్ని నేను అయితే చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు పాపమైన సంగతి దేవునికి తెలుసు. దేవుడు ఎప్పుడు మనకు తోడై ఉంటాడు. నువ్వు ఏదో చేస్తే నీకు తోడై ఉండడము, నువ్వేదో చేయకపోతే దేవుడు తోడై లేకపోవడం అనేది అది అవాస్తవం. నువ్వేమి చేయకుండా నీకు దేవుడు తోడై ఉంటాడు.